నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. హ్యాపీయా? Thank you. కోర్స్ హ్యాపీ లేకుండా ఎలా ఉంటారు? హ్యూజ్ బ్లాక్ బస్టర్. ఎస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్, దాంతోపాటు త్రూఅవుట్ ఎస్ ఎస్ త్రూఅవుట్ క్యారెక్టరు. అండ్ అది చిరంజీవి గారితో ఇట్లాంటి సినిమా. ఎస్ ఎస్ దానికి తోడు చిరంజీవి గారితో డాన్స్ చేసే అదృష్టం కోసం చాలా మంది చూస్తుంటారు. అఫ్ కోర్స్ ఆర్టిస్టులు క్యారెక్టర్స్ చేస్తుంటారు, కానీ కాంబినేషన్స్ డాన్స్ పాటలో డాన్స్ చేయటం అనేది. అవునవును, అది అది ఆ రోజు ఐ స్టిల్ వెరీ క్లియర్లీ రిమెంబర్. షూట్ స్టార్ట్ అయింది, ఇది ఒక సీన్ అయింది. సీన్ అయిన తర్వాత ఇప్పుడు డాన్స్ ఇది అంటే మెల్లమెల్లగా వస్తుంది నాకు. మీరు కూడా డాన్స్ చేయాలి అది ఇది అంటే నేను మెల్లగా అనిల్ అన్నయ్యకి చెప్పా, అన్న నేను డాన్స్ ఎప్పుడు చేయలేదు అంటే స్క్రీన్ మీద. అదర్వైజ్ ఐ క్యాన్, ఐ నో. స్క్రీన్ మీద నేను ఎప్పుడు డాన్స్ చేయలేదు. అది చిరంజీవి గారి పక్కన నేను డాన్స్ చేస్తే ఏంటన్నా ఎందుకన్నా ఇది పేరు పోతుంది అన్న, ఎందుకు వీడికి డాన్స్ రాదు అని. బట్ సార్ ఓకే అది ఇది అని ఐ థింక్. తర్వాత నాకు రీసెంట్లీ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉండే ఆ కాంబినేషన్. మన అనిల్ గారు ఇట్లా అంటుండే, అప్పుడు చిరంజీవి గారే అన్నారు, లేదు పెట్టించండి, ఎందుకు అట్లా, ఎందుకు చేస్తే బాగుంటుంది కదా, ఏంటంటే ఒకసారి చూడండి, లెట్స్ సీ ఒకసారి రిహర్సల్స్ చూద్దాం ఇది అని. సార్ ముందరే కూర్చున్నారు చేరేసి. ఇంకా ప్యాక్ అయి ఉంటుంది అందరికి. సరే నాకు ఎందుకన్నా లేదు అభినవ్ చేయాలి అని ఆయన అప్పుడు ఫస్ట్ టైం చెప్పినప్పుడు అనిల్ అన్న ఎక్కువ ఓకే కరెక్టే అన్నట్టు ఇట్లా ఉండే. అని ఐ థింక్ సార్ చెప్పినట్టున్నారు చిరంజీవి గారు, లేదు చేయించు బాగుంటుంది చూద్దాం ఒకసారి రిహర్సల్ చేయించు. సార్ ముందర కూర్చున్నారు, నేను అక్కడ నిల్చొని ఆ లైన్ మీద ఐ హ్యాడ్ టు డూ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు డూ అదొకటి. అండ్ దెన్ ఈ అదే స్టెప్ ఒకటి సార్ చేస్తే బాగుంది కదా అభినవ్, బాగా చేస్తాం కదా, ఏంటి వాట్ ఈస్ ఇష్యూ, కమ్ లెట్స్ డూ అని. సార్ రెడీ అంటే సార్ వచ్చి సార్